ఇజ్రాయేల్ ప్రజలని బానిసత్వం నుంచి, ఐగుప్తు అనే బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి విడిపించి అన్ని లక్షల మందిని మరి మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ముందుకు నడిపించినటువంటి దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆయనే నాయకుడిగా నిలబడి ఇజ్రాయేల్ పక్షాన దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా ఉండి మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను జరిగించినటువంటి ఈ కార్యాలన్నీ చూసినటువంటి మోషే ఒకానొక పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రవ్వా ఈ ప్రజలు మాంసం కావాలంటున్నారు, ఏం చేద్దామని అన్నప్పుడు, సరే వెళ్ళు, రేపు ఉదయానికల్లా మాంసము అరేంజ్ చేయబడుతుంది, మీ యొద్దకు పూరేళ్ళ నేను పంపిస్తాను అని అన్నప్పుడు ఈ మోషే అడుగుతున్న మాట ఏంటంటే, ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి వస్తుంది ప్రవ్వా అని అన్నాడు. అయితే దేవుడు అన్నాడు కదా, ఇదిగో నా బాహుబలము తక్కువైందా, ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని పక్షులు, ఈ అరణ్యంలో అసలుకి జీవరాశులే, నీరే లేదు కదా, నీరు లేని ప్రాంతాల్లో జీవాలు ఉంటాయా, ఏ జీవి సరిగ్గా ఉండదు, అలాంటిది ఇన్ని లక్షల మందికి మాంసం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు అని అన్నప్పుడు మోషే, వాళ్ళ విశ్వాసం ఏమో కానీ నీ విశ్వాసం ఏమైపోయింది, ఇన్ని లక్షల మందితో నువ్వు ప్రయాణం చేసి నీ ద్వారా నీ కళ్ళెదుట నేను ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలని ఇజ్రాయేలు ప్రజలు నడిపించానే, మారాని మధురముగా మార్చానే, ఇన్ని అద్భుతాలు చేసావు కదా, ఇన్ని అద్భుతాలు నీ ద్వారానే నేను జరిగిస్తే వాళ్ళు వచ్చి శరీరానికి అవసరమైనటువంటి ఆహారం విషయంలో మాకు మాంసము కావాలి అని అన్నప్పుడు మర్చిపోయావా, నా బాహుబలం తక్కువైపోయింది అనుకున్నావా అనుకుంటాను మోషేతో. కానీ మోషే అవిశ్వాసాన్ని చూపించినా సరే దేవుని గొప్పతనంతో దేవుని యొక్క బలాన్ని కనుపరిచి మరలా మోషేని బలపరిచినటువంటి క్రమాన్ని మనము చూస్తాం.